పార్టీ అధినాయకత్వం తమ తప్పుని కరెక్షన్ చేసుకుంటుంది. కార్యకర్తలు పార్టీ అధినాయకత్వం మీద తెచ్చిన ఒత్తిడితో ఈ మార్పు జరుగుతుంది. ఇప్పుడు వాస్తవంగా చెప్పాలంటే పార్టీ సొంత ఆలోచన కంటే కూడా సోషల్ మీడియాలో వాళ్ళ కార్యకర్తలు వాళ్ళని నిలదీస్తున్నప్పుడు వస్తున్న సమాధానమే కరెక్షన్స్ అనేకం. అందులో ప్రధానంగా ఏంటంటే పార్టీ అధికారంలోకి రాగానే చంద్రబాబు గారు ఏం చెప్పారు, అధికారం వచ్చింది, ఇంత భారీ పబ్లిక్ మెజార్టీ ఇచ్చారు, ఇంకా వైసీపీ వాళ్ళు ఎందుకు మనకి, వైసీపీ అనేటటువంటి వాళ్ళందరినీ సైకోలు అని చెప్పి ప్రజలు గుర్తించి మనకు ఓట్లేసినప్పుడు వాళ్ళని మేము రానియము, ఎవరిని పొరపాటును కూడా చేర్చుకోము. ఇదే మాట పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు, చంద్రబాబు చెప్పుకొచ్చారు, లోకేష్ చెప్పుకొచ్చారు. ఇది చాలా క్లియర్గా స్టేట్మెంట్లు ఇచ్చారు. వైసీపీ వాళ్ళని ఎవరిని రానిచ్చే ప్రసక్తే లేదు అన్నటువంటి. కానీ అధినాయకత్వాలే మాట తప్పినాయిగా. ఆళ్ళనాని చేర్చుకుంది ఎవరు? తెలుగుదేశమేగా. బాలినేని చేర్చుకుంది ఎవరు? జనసేనగా. సామినేని భాను వీళ్ళని. అట్లాగే తెలుగుదేశం అధినాయకత్వం కూడా కొంతమంది వైసీపీ వాళ్ళని చేర్చుకుంది కదా, ఎంపీలుగా చేసినటువంటి వాళ్ళని చేర్చుకుంది. రాజ్యసభ సభ్యులు లావు కాదు ఇతను కదా మన బేదమస్తాన్ రావు. అది అంతకు ముందే కదా లావు లాంటి వాళ్ళు ఎలక్షన్స్ ఆఫ్టర్ ఎలక్షన్స్